వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోని యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా పురాణాలలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంకెలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. సో అందులో భాగంగా మనం ఇక్కడ గమనించినట్లయితే 81,000 అంటే మనకు 81,000. సో 81,000 అనగా మనం గుర్తురావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే స్కంద పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి. సో స్కంద పురాణంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య ఎంత అంటే మనకు 81,000 అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అంటే మనకు 3 సార్లు. సో ఈ 3 సార్లు అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సో బ్రహ్మ పురాణం ప్రకారము ఆలయం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అంటే 3 సార్లని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ 12. సో ఈ 12 అనగానే మనకు గుర్తురావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శివుని లింగ రూపంలో ఆరాధించే జ్యోతిర్లింగాలు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే మనకు 12 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకు 5. సో ఈ 5 అనగానే మనకు గుర్తురావాల్సినటువంటి అంశం ఏంటంటే సో సో పురాణానికి ఉండే ప్రధానమైన లక్షణాలు ఎన్ని అంటే మనకు 5 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ సో పురాణానికి ఉండే ప్రధానమైన లక్షణాలు మొత్తం ఎన్ని అంటే మనం 5 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు సో నెక్స్ట్ వచ్చేసరికి 10,000. సో ఈ 10,000 అనగానే మనకు గుర్తురావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే బ్రహ్మ పురాణంలోనే శ్లోకాల సంఖ్య ఎంత అంటే మనకి ఇక్కడ అష్టాదశ పురాణంలో మొట్టమొదటి పురాణం అంటే బ్రహ్మ పురాణంలో మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత అంటే మనకు సో 10,000 అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సో 11,000 సంవత్సరాలు. ఈ 11,000 సంవత్సరాలు అనే ఫిగర్ మన బ్రెయిన్లోకి వచ్చినట్టే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రాముడు అయోధ్యను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 11,000 సంవత్సరాలని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ 12 నెలలు. చాలా ఇంపార్టెంట్. ఈ 12 నెలలు అనగానే మనకు గుర్తురావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సో కశ్యపుని భార్య అయినటువంటి దితి జ్యేష్ఠ పూర్ణిమ వ్రతాన్ని ఎంతకాలం ఆచరించిందంటే 12 నెలలని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సో 8వ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో 8. సో 8 అనగానే మనకు గుర్తురావాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో వసుదేవుని అదేవిధంగా దేవకుని కంసుడు తీసుకుని వెళుతుండగా ఆకాశవాణి దేవికి గర్భాన పుట్టే ఎన్నో సంతానము నీ పాలిట మృత్యు అవుతుందని పలికిందంటే మనకు 8వ సంతానం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకేంటి ఇక్కడ 13వ సంవత్సరం. ఈ 13వ సంవత్సరం అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సీతారామ లక్ష్మణులు అరణ్యవాసాన్ని గడుపుతున్నప్పుడు ఏ సంవత్సరంలో రావణాసురుడు సీతను తీసుకొని వెళ్ళాడు అంటే మనకి ఇక్కడ సో 13వ సంవత్సరం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ 5. సో ఈ 5 అనగానే మనకు గుర్తురావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే శివపురాణం ప్రకారము శివునికి ఎన్ని ముఖాలు ఉంటాయంటే 5 ముఖాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ 10 అండి. సో 10. సో ఈ 10 అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో భాగవతము ప్రకారము పురాణానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే 10 అని గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో పురాణానికి ప్రధానంగా 5 లక్షణాలు ఉంటే భాగవతం ప్రకారము సో పురాణానికి ఉన్న లక్షణాల సంఖ్య ఎంత అంటే మనకు 10 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు గుర్తురావాల్సింది 7వది. సో 7 అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హిందూ పురాణాల ప్రకారము ప్రస్తుతం మనము ఎన్నవ మన్వంతరంలో ఉన్నాము అంటే మనకు 7వ మన్వంతరంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ 10,000 సంవత్సరాలు. ఈ 10,000 సంవత్సరాలు అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే రావణుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అంటే మనకు ఇక్కడ 10,000 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి సో ఇక్కడ మనకు 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే సత్రయాగము ఎన్ని సంవత్సరాలు జరిగింది అంటే మనకి ఇక్కడ సత్రయాగం వచ్చేసరికి 1000 సంవత్సరాలు జరిగినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సో 10వ స్కందం. ఈ 10వ స్కందం అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే సో భాగవతంలో శ్రీకృష్ణ జననము అదేవిధంగా లీలలు ఎన్నో స్కందంలో వర్ణించబడినాయంటే మనకు 10వ స్కందం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సో పూర్వము మహావిష్ణువు బ్రహ్మదేవుడికి పూర్తి భాగవ సో తత్వాన్ని ఎన్ని శ్లోకాలు తెలిపినాడంటే మనకు 4 శ్లోకాలు తెలిపినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు 1 నెల రోజుల పాటు చాలా ఇంపార్టెంట్. ఈ 1 నెల రోజుల పాటు అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సూతకము శూద్రులు ఎన్ని రోజులు పాటించాలంటే మనకు
ఒక ఒక నెల పాటించాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ 18 సార్లు అండి. సో ఈ 18 సార్లు అనే ఫిగర్ మనకు సో చూడగానే మనకు గుర్తు రావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జరాసంధుడు శ్రీకృష్ణుడు పైకి ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చాడని మనకు 18 సార్లు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు సో 22. సో 22 ఫిగర్ అనే ఈ 22 ఫిగర్ మనం చూడగానే మనకు గుర్తు రావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కలికి అవతారంతో కలుపుకొని సో భాగవతంలో సో విష్ణు యొక్క అవతారాలు ఎన్ని అంటే మనకు 22 అని గుర్తుపెట్టాలి. అంటే మనకు సో ఇక్కడ మనకు సో మొత్తం వచ్చేసరికి 22 అవతారం మన కలికిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ 10 రోజులు. ఈ 10 రోజులు అనగానే మనకు గుర్తు రావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సూతకము బ్రాహ్మణులు ఎన్ని రోజులు పాటించాలంటే మనకు 10 రోజులను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలను కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో బ్రహ్మహత్య సో ప్రాయచిత్తము నివారణ కోసము బలరాముడు ఇన్ని సంవత్సరాలు దీక్ష చేశాడంటే మనకు 12 సంవత్సరాలు దీక్ష చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు పురాణాలలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంకెలు. సో వచ్చే వీడియోలో మనము సో పేపర్ 2 సంబంధించినటువంటి మరొక అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.